చుక్కలు చూపిస్తున్న స్టార్ హెల్త్, పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ. IRDAI 3 గంటల రూల్కు తూట్లు, డిశ్చార్జ్ టైంలో నరకమట. కాలు విరిగితే డబ్బుల కోసం నటిస్తున్నావని బాధితుడికి అవమానం. మొదట 85,000 మంజూరు, డిశ్చార్జ్ సమయంలో వెనక్కి. ఖమ్మం ఘటనతో బట్టబయలైన సైలెంట్ రిజెక్షన్ భాగోతం. నానాటికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, స్టార్ వ్యవహార శైలిపై ఆసుపత్రులు, పాలసీదారుల తీవ్ర అసహనం. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు ఇది చాలా ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున మనం చూసుకోవచ్చు. ప్రతి గ్రామంలో దరిదాపుగా ఒక 50 మంది అయినా ఉంటారు ఈ స్టార్ హెల్త్లో పాలసీలు కట్టినటువంటి వాళ్ళు. అంటే మనకు ఏదైనా రోగం వస్తే మనం కట్టినటువంటి బీమాతోటి మనం తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ మొత్తంలో ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కొంత ఎక్కువ మొత్తంలో మనకు అవకాశాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తం మనం కట్టినటువంటి ప్రీమియానికి వాళ్ళు ఎక్కువ మొత్తం కలుపుతూ ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ పెద్ద రోగం వచ్చినా కానీ కొంత మనకు భరోసాగా ఉంటుందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పాలసీ చేసినటువంటి పాలసీదారుల సంఖ్య ఇప్పుడు నాకు తెలిసి ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్సే ఇది మొదటి ప్లేస్లో ఉన్నట్టుగా ఉన్నది నాకు తెలిసి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇది కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదు చేస్తున్నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఆసుపత్రుల సంఘం AHPIతో స్టార్ హెల్త్ గొడవ సద్దు మణిగిందని, సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పేనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైందని ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తుంది. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నామా అని పాలసీదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనికి తాజా నిదర్శనం ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటన. కాలు విరిగి ఆసుపత్రి పాలైతే సానుభూతి చూపాల్సింది పోయి డబ్బుల కోసం కాలు విరగొట్టుకున్నామని నడుస్తున్నామంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్న వైనం ఆ సంస్థ అమరావీయ తీరుకు అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీలు తీసుకున్న వాళ్ళు ఆ సంస్థ పెడుతున్న కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ సైతం స్టార్ హెల్త్ వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాళ్ళు కూడా వాపోతున్నారట. డబ్బుల కోసం కాలు విరగొట్టుకుంటానా బాధితుడి ఆవేదన. ఖమ్మం నగరం పాండురంగపురం అమరావతి నగర్ కాలనీకి చెందిన గూరం రమణారెడ్డికి ఎదురైన చేదు అనుభవం స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జెడ్పీ సెంటర్లో స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకున్నారు. ఏటా 48,000 ప్రీమియం చెల్లిస్తున్నాడట సంవత్సరానికి. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడడంతో ఆయన ఎడమకాలు తొంటి ఇరిగింది. చికిత్స కోసం బాలాజీ నగర్లోని సృజన ఆర్థో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిండు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు చుక్కలు చూపిస్తున్నారట. ప్రమాదం జరిగిన వెంటనే క్లెయిమ్ చేయలేదని సాకులు చెబుతూ కాలయాపన చేసిండు. అంతటితో ఆగకుండా అసలు కాలు ఇరగలేదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మీరు నటిస్తున్నారు అంటూ ఏజెంటు తనపై నిందలు వేస్తారని బాధితులు వాపోయారు. కాలు విరిగి నరకం అనుభవిస్తుంటే నటిస్తున్నానంటూ హేళన చేయడం స్టార్ హెల్త్ అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఖమ్మం ఘటన సైలెంట్ రిజెక్షన్కు పరాకాష్ఠగా నిలుస్తుంది. రమణారెడ్డికి సర్జరీ కోసం మొదట 85,000 అప్రూవల్ ఇచ్చిన స్టార్ హెల్త్ సర్జరీ పూర్తయ్యాక ప్లేట్ ఫిరాయించిందట. ఆసుపత్రి ఖాతాకు వెళ్లిన డబ్బులు మళ్ళీ రిటర్న్ వెళ్ళాయని, క్లెయిమ్ సెటిల్ కాలేదని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. దీంతో బాధితుడు చేసేదేమీ లేక అప్పులు చేసి మరీ 1,50,000 బిల్లును సొంతంగా చెల్లించినట. ఎందుకు మరి ఇప్పుడు సంవత్సరానికి 48,000 రూపాయలు బీమా కడుతున్నాడు. దేన్ని కడతా ఉన్నాడు? ఇటువంటి టైంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ధీమాగా ఉంటుందని వాడేం చేస్తూ ఉన్నాడు? పైసలన్నీ ఖాళీ చేస్తూ ఉన్నాడు. ఈ బీమా చెల్లించకుండా మళ్ళా ఎవరైతే యాక్సిడెంట్ గురైనటువంటి వాళ్ళు, ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు, రోగం వచ్చినటువంటి పేషెంట్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళే వ్యక్తిగతంగా కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉన్నది. ఇది ఒక రమణారెడ్డి పట్ల మాత్రమే కాదు, వేలాది మంది పాలసీదారుల పట్ల స్టార్ హెల్త్ ఇలాగే ప్రవర్తిస్తుందని వాపోతున్నారు. అధికారికంగా టైంను రిజెక్ట్ చేయకుండా ఇలా చివరి నిమిషంలో మెలకలు పెట్టి డబ్బులు ఎక్కొట్టడం ఈ సంస్థకు పరాపాటిగా మారిందని చెప్తున్నారు. మరి వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలి ఇటువంటి దొంగల పట్ల? IRDAI రూల్స్కు పాతర. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలకు స్టార్ హెల్త్ తుట్టుపడుస్తున్నది. పేషెంట్ డిశ్చార్జ్ సమయానికి 3 గంటల లోపు తుది బిల్లు సెటిల్మెంట్ పూర్తి కావాలన్న నిబంధన అమలు కావడం లేదు. ఏది ఇన్సూరెన్స్ రెగ్యులర్ అథారిటీ నిబంధనలు ఏం చెప్తాయంటే పేషెంట్ ఇంకొక 3 గంటలల్లో హాస్పిటల్ నుంచి రిలీజ్ అవుతుంది అనగా హాస్పిటల్ కట్టాల్సినటువంటి బిల్ అంతా కూడా ఒక 3 గంటల లోపలే కట్టాలి. వాడు కట్టట్లేదు. వాడు మొత్తం తుది సెటిల్మెంట్ కావాలి, పూర్తి కావాలి. డిశ్చార్జ్ అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ రాక గంటల తరబడి కొన్నిసార్లు రాత్రాంతా ఆసుపత్రిలోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని, దీనివల్ల
అదనపు రూమ్ రెంట్ భారం రోగులపై పడుతుందని ఆవేదన వ్యక్తమవుతుంది. ఆసుపత్రుల సంఘం, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య కుదిరిన రాజీ కేవలం ఆ రెండు సంస్థల వ్యాపార ప్రయోజనాల కోసమే తప్ప పాలసీదారుల మేలు కోసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఐఆర్టీఐ నేరుగా జోక్యం చేసుకుని రమణారెడ్డి లాంటి బాధితులకు న్యాయం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్టార్ హెల్త్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు బాధితులు డిమాండ్ చేస్తా ఉన్నారు. పాత రేట్లకే వైద్యం చేయాలంటూ వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో జీఐజీ టారిఫ్లను సవరించిన స్టార్ హెల్త్ మాత్రం 10 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజీ ధరలకే ఇప్పటి వైద్యం చేయాలంటూ ఆసుపత్రులపై ఒత్తిడి తెస్తున్నది. ఒకప్పుడు 40,000 ఉన్న సర్జరీకి ఇప్పుడు 1,00,000 అవుతున్నా పాత రేటే ఇస్తామనడంతో ప్రైవేట్ ఆసుపత్రులు స్టార్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయి. మా దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు, మేము చెప్పిందే రేటు అనే అహంకారంతో సంస్థ వ్యవహరిస్తుందని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. సరైన పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ హాస్పిటల్ స్టార్ హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారనే ధీమాతోనే ఇలా చేస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోపిస్తున్నాయి. మిగతా అన్ని హెల్త్ యూనివర్సిటీ కంపెనీలు క్లెయిమ్ విషయంలో ఇబ్బందులు పెట్టడం లేదని, అందుకే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కస్టమర్లకు ఇబ్బందులు ఉండడం లేదని చెబుతున్నారు. చాలా హాస్పిటల్ స్టార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతా ఉంది. ఒక స్టార్కి ఎందుకు అవుతా ఉన్నది? ఇదంతా దొంగ కాబట్టి, ఇదంతా దొంగ. దయచేసి ఇటువంటి మీరు స్టార్ హెల్త్లో పాలసీ తీసుకోవాలనుకున్నట్టయితే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోర్రి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయట. హాస్పిటల్ కూడా తిరస్కరిస్తా ఉన్నాడు. మీరు స్టార్ హెల్త్ కార్డులు ఉన్నప్పుడు కూడా ఎందుకు తిరస్కరిస్తా ఉన్నాడంటే పాత రేటుకే, గతంలో 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఏదైనా జబ్బుకు ఇప్పుడు మళ్ళీ అదే రేటు తోటి వైద్యం చేయాలంటే వాడేందుకు చేస్తాడు? తిరస్కరిస్తా ఉన్నాడు. దాని తర్వాత రోగి ఇబ్బంది పడతా ఉన్నాడు. కాబట్టి ఏమైనా తీసుకున్నట్టయితే 1-2 సార్లు ఆలోచించి ఏ పాలసీ అయితే బాగుంటుంది, మీరు కట్టుకున్నటువంటి ఏంటంటే హెల్త్ కోసం చాలామంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొంత హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మన దగ్గర బడ్జెట్ ఉండదు, కొంత మనం పాలసీ తీసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ కనుక మనం ఏదైనా జరగరాంది కూడా జరిగినట్టయితే కొంత పాలసీ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో, కుటుంబానికి భరోసాగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో తీసుకుంటే వాళ్ళ ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాడట వీడు స్టార్ హెల్త్ మోసపూరిత వైఖరి. వైద్య ఖర్చులు భరించలేక జనం క్యాష్లెస్ పాలసీ వైపు మొగ్గు చూపుతుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. క్లెయిమ్స్ సమయంలో ధరలు తగ్గించాలని ఆసుపత్రులపై ఒత్తిడి చేయడం, డాక్టర్ల వైద్యపరమైన నిర్ణయాలను ప్రశ్నించడం, ముందుగా ఆమోదం తెలిపి తుది బిల్లులో భారీగా కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతుంది. పాలసీదారులను మోసం చేస్తున్న స్టార్ హెల్త్ తీరుపై ప్రభుత్వం, ఐఆర్టీఐ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య వర్గాలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు స్టార్ హెల్త్ పాలసీలపై ప్రజల్లో అపనమ్మకం పెరిగిపోతుందని ఇన్సూరెన్స్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హెల్త్ వల్ల క్యాష్లెస్ ట్రీట్మెంట్ హామీ లేకుండా పోతుందని భావిస్తున్న నేపథ్యంలో పాలసీదారులు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారేందుకు ప్రయత్నాలు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. మరి లేకపోతే మరి ఏంది? వీళ్ళు ముప్పు తిప్పలు పెట్టి 3 సేల నీళ్ళు తాగిపించి వాడికి రోగం వచ్చిందని చెప్పి దావకారకు పోతే ఇంకా రోగం రెట్టింపు అవుతా ఉన్నది. వీడు స్టార్ హెల్త్ వాడు చేసేటువంటి వ్యవహారాలతో. సో ఇది స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉంటారో వాళ్ళు దయచేసి దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.